ఏపీ హిస్టరీకి చాలా బుక్సే ఉన్నాయి కానీ కొంచెం పాపులర్ బుక్స్ అంటే పి రఘునాథరావు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఈ బుక్ చాలా బాగుంటుంది, కాంప్రహెన్సివ్ బుక్ ఉంటుంది. తర్వాత తెలుగు మీడియం స్టూడెంట్స్కి హనుమంతరావు అనే ఒక బుక్ ఉంటుంది, చాలా పాపులర్ బుక్ ఇది. ఈ పి రఘునాథరావు బుక్ ఏంటంటే ఏన్షియంట్ మీడివల్ సపరేట్గా, మోడర్న్ సపరేట్గా ఉంది, లేకపోతే అంత కాంప్రహెన్సివ్ బుక్ ఒకేలాగా ఉంది. సో యూ కెన్ బై ఎనీవేస్ హనుమంతరావు బుక్ తెలుగు మీడియం. బట్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఫ్రాంక్లీ సేయింగ్ మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో ఏంటంటే ఫ్రీ మెటీరియల్స్ దొరుకుతున్నాయి. ఓకే, ఈ ఫ్రీ మెటీరియల్స్ ఏంటంటే ఈ ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయంటే వీటిని కంపైల్ చేసి పెట్టేస్తాయి. అంటే ఈ బుక్స్ అన్నిట్లో నుంచి కాంటెంట్, కొంచెం ఇంటర్నెట్ నుంచి కాంటెంట్, వెబ్సైట్ సోర్సెస్ వికీపీడియా నుంచి కాంటెంట్ ఇలా తీసుకొని ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో నా ఒపీనియన్లో ఏంటంటే ఇవి లిటిల్ మోర్ కాంప్రహెన్సివ్ అండ్ రీడర్ ఫ్రెండ్లీ ఉంటాయి. రీడర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కాంప్రహెన్సివ్గా కూడా ఉంటాయి. నేను జాగ్రత్తగా వినండి, నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, టెక్స్ట్ బుక్స్ చదవద్దండి అనట్లేదు. ఎగ్జామ్లో మనకు రివిజన్ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎగ్జామ్స్ని ఈజీగా మనం రివైజ్ చేయాలి అనేది కదా, ఎగ్జామ్ ముందు ఈజీగా రివైజ్ చేయాలి అనేది పాయింట్. కాబట్టి ఈ చాలా సోర్సెస్ ఉంటాయి, ఫ్రీ మెటీరియల్స్ ఉంటాయి. ఆ ఫ్రీ మెటీరియల్ పీడిఎఫ్స్లో ఏంటంటే ప్రతి టాపిక్ని వీలైనంత వరకు కన్సాలిడేట్ చేసి ఉంటారు, చాలా వరకు కన్సాలిడేట్ చేస్తారు. అది కొంచెం ఎగ్జామ్ ముందు రివిజన్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. అండ్ వాటితో ఒక అడ్వాంటేజ్ అంటే సైడ్లో కొంచెం స్పేస్ అది ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా అడిషనల్ కంటెంట్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సో స్టాండర్డ్ బుక్ ఏదైనా ఒకటి పెట్టుకోండి. ఆ స్టాండర్డ్ బుక్ ఏంటంటే మీరు కూడా అంటే సపోజ్ టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, టెస్ట్ సిరీస్ మోడల్ ఆన్సర్లో ఏదైనా కంటెంట్ ఉంది, కొత్తది, మీరు ఇప్పటిదాకా చూడని ఇన్ఫర్మేషన్ ఉంది, అది వెంటనే మీ ఒరిజినల్ సోర్స్కి వెళ్ళిపోవాలి. టెస్ట్ సిరీస్ మోడల్ ఆన్సర్ కంటెంట్ వెళ్ళిపోతుంది, లేకపోతే టెస్ట్ డిస్కషన్ అవుతుంటుంది. ఆ టెస్ట్ డిస్కషన్లో లెట్సే మీరు ఇప్పటిదాకా ఎప్పుడు చూడని వినని కొత్త పాయింట్స్ ఏదైనా ఫ్యాకల్టీ చెప్పచ్చు, సో అది కూడా మీ నోట్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో సోర్సెస్ అనేవి ఏంటంటే ఎప్పుడు కూడా నేను అయితే ఆల్రెడీ సెడ్, యాజ్ ఐ ఆల్వేస్ సే, ఎప్పుడు గో టాపిక్ వైజ్ దాన్ బుక్ వైజ్ అనమాట. ప్రతి టాపిక్ని మీరు డెప్త్గా, డీటెయిల్డ్గా వెళ్తూ అది సాచురేట్ చేస్తూ వెళ్తే సరిపోతుంది. ఓకే, సో అదొక మేజర్ ఫ్యాక్టర్ లాగా కానీ, అదొక స్ట్రెస్ క్రియేటింగ్ ఫ్యాక్టర్ లాగా కానీ ట్రీట్ చేయకండి. బికాస్ నవడేస్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్ అండ్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ టైమ్స్ కాస్ట్ ఆఫ్ ద బుక్స్ ఏం పెరగలేదు. ఎప్పటి నుంచో ఆ 200-300 రూపీస్ రేంజ్లోనే బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో అదొక అడ్వాంటేజ్. యూ క్యాన్ హ్యావ్ స్టాండర్డ్ బుక్స్, బట్ ఫ్రీ పీడిఎఫ్స్, ఫ్రీ మెటీరియల్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద ఇంటర్నెట్. కొంచెం జాగ్రత్తగా చూసి మీకు ఏది వీలైతే ఉంటుందో అలాంటిది డౌన్లోడ్ చేసుకొని కూడా చదవచ్చు అనమాట. అదొక పాసిబిలిటీ. లేదు లైక్ నేను కూడా యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ శిక్షణ ప్రోగ్రామ్ వీఆర్ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ మెటీరియల్ అండ్ లాట్ ఆఫ్ మోడల్ ఆన్సర్స్ అవన్నీ ఇస్తుంటాం కాబట్టి వాటిని కూడా మీరు బేస్ సోర్స్గా పెట్టుకొని యూ క్యాన్ ప్రిపేర్ అనమాట. రైట్, ఐ హోప్ ఐ మేడ్ ఇట్ క్లియర్. సో ఒకటి మీ దగ్గర బేస్ నోట్స్ ఉండాలి. ఆ బేస్ నోట్స్కి ఏంటంటే మీరు కంటెంట్ యాడ్ చేస్తూ పోతుంటారు, స్టాండర్డ్ నోట్స్ నుంచి, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, లేకపోతే మీరు ఏదైనా వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అట్లా ప్రతి టాపిక్ని స్ట్రెంగ్తన్ చేస్తూ పోతుంటారనమాట. టెస్ట్ సిరీస్ మోడల్ ఆన్సర్స్ నుంచి, టెస్ట్ డిస్కషన్ నుంచి, సింగిల్ టాపిక్ని కన్సాలిడేట్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే ప్రిపరేషన్కి బెస్ట్ స్ట్రాటజీ అనమాట. రైట్.